పాపం గచ్చు పడిపోయిందో చూడరా. అదేంటన్నా నాకు దెబ్బ తగిలిందని అడగకుండా గచ్చు పగిలిందని అంటున్నావు, కొంచెం చెయ్యి అన్న. అదేగా ముళ్ళపంది ఏంటో నీ దగ్గర అది ఒక రకమైన స్మెల్ వస్తుంది. అదే అన్న ఒళ్ళంతా నొప్పులుగా ఉంటేను పక్కూరు వెళ్ళి ఆయుర్వేదం మందు తాగేస్తున్నాను. అరే మాట ఒక రకంగా ఉంది, మనిషి మేము ఊగుతున్నావు, నువ్వు పక్కూరు వెళ్ళి తాగొచ్చిన మందు ఏంట్రా? అదే అన్న గుర్రాలు తాగుతాయంట, రమ్మో. రమ్మా తప్పదేగా. ఈ విషయం రాయుడు గారికి తెలిసి ఇంకేమైనా ఉందిరా? ఎలా తెలుస్తుంది అన్న, తాగేదాకా నాకే తెలియలేదు, పైగా వైద్యుడు దేవుడు కాదుగా. సుందరం, అరే సుందరం, కొంపతీసి హార్ట్ అటాక్ వచ్చి నిలబడిపోయాడేంటి? అరే రే క్షమితన్నా, ఇదే మొదటిసారి చివరి చేరన్నా, జీవితంలో ఇంకెప్పుడు ఇట్టాడు ఏదో పని చేయనన్నా అమ్మతోడన్నా. ముందు నువ్వు పైకిలే, ఆ చెప్పుల్ది వెళ్ళి సాయంత్రం వరకు ఆ శిక్ష బండ మీద అమ్మో కాళ్ళు కాలుతాయన్నా. కాళ్లే కాదురా, కడుపు కూడా మడితే కానీ నీకు బుద్ధి రాదు. రేపేవుడు వీడికి మధ్యాహ్నం కూడా భోజనం చీకటి పడే వరకు వీడు ఆ బండ తిరగడానికి వెళ్ళాడు, అర్థమైందిగా? అలాగేనా అన్నా అన్న పైన కింద కాలిపోతుంది, కనీసం గొడుగుని అన్నా. ఏమ్మా కడుపులో చల్లగా పక్కూరు వెళ్ళి తాగొచ్చిన ఆయుర్వేదం మందు ఉంది కదా? ఇంకెక్కడ రమ్మలే అన్నా, ఇగో చూసుకో మొత్తంగా ఆరిపోయింది. సరిగ్గా నిలబడు, లేకపోతే రాయుడు గారు చెప్పి ఒంటికాల మీద నిలబడిస్తా. అమ్మో అంత పని చేయదులే అన్న, నీ కొడుకు నీ దగ్గరే ఉంచుకో. పనిచేసే పద్ధతిదేనా? ఎవరా నువ్వు? ఎవడా నువ్వు? నిలబడ్డావు నేను ఎవడో చెప్పు. చిన్నమ్మ గారిని చూడడానికి వచ్చారు, మీ కాబోయే అయ్యగారు. దండాలు బాబు, వెళ్ళండి.